ఓకే అండి. అందరికీ హాయ్ అండి. అందరూ థంబ్‌నెయిల్ చూసినట్టున్నారు. మనకి మెయిన్ వచ్చేసినట్లు ఏంటంటే, ఎవరైతే యూటీఐ పాన్ లాగిన్స్ అనేది ఏజెంట్స్ లాగిన్స్ అనేది యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బిగ్ అప్డేట్ అనేది తీసుకొని రావడం జరిగిందండి. నేను లాస్ట్ టైం కూడా మన ఛానల్లో వీడియో కూడా పెట్టడం జరిగింది. కంపల్సరీ ఎవరైతే యూటీఐ పాన్ లాగిన్స్ ఏజెంట్స్ లాగిన్స్ అనేది యూజ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు అనేది పోలీస్ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది అందుబాటులో పెట్టుకొని అప్లై చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఆల్రెడీ డాష్బోర్డ్లో ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే చేయడం జరుగుతుందండి ఆ పాపప్ అనేది. అది ఎలా అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో ఈరోజు మొత్తం లైవ్ డెమో వీడియో అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే ఈ మంత్ 15th వరకు మనకి డేట్ అయితే ఇవ్వడం జరిగింది, ఎవరైతే ఇప్పటి వరకు ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది తీసుకోలేదో ప్రతి ఒక్కరు అనేది పోలీస్ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది తీసుకొని అందుబాటులో పెట్టుకోండి. కంపల్సరీ దాంట్లో మనం అప్లోడ్ చేస్తేనే మన ఏజెంట్స్ లాగిన్స్ అనేది రన్నింగ్లో ఉంటాయన్నమాట. లేదు మనం 15th వరకు దాంట్లో అప్లోడ్ చేయలేదనుకుంటే మన ఐడీస్ అనేది బ్లాక్ చేయడం జరుగుతుందండి. వన్స్ మన ఐడీస్ అనేది బ్లాక్ చేశారు అంటే మళ్ళీ మనం లైఫ్లో మన పేరు మీద యూటీ లాగిన్ ఏజెంట్స్ లాగిన్స్ అనేది మళ్ళీ తీసుకోవడానికి మనకి అవకాశం అనేది ఉండదన్నమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు అనేది ఈ నెల 15th వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. పోలీస్ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది తీసుకొని వెబ్సైట్లో అనేది అప్లోడ్ చేయండి. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారో లేదో తెలియదండి. కంపల్సరీ మాత్రం ఈ నెల 15th అనేది డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం మాత్రం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కంపల్సరీ ప్రతి ఒక్కరు అనేది ఈ లోపే అందరూ తీసుకొని దాంట్లో అప్లోడ్ చేయండి. ఓకేనా? అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. అదేవిధంగా డీటెయిల్స్ కూడా మీరు ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది కూడా చేంజ్ చేసుకోవాలండి. అది కూడా మీకు చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఈ ఎన్ఓసి సర్టిఫికేట్ చేసే ప్రాసెస్ అనేది మనకి ఎన్ఎస్డిఏలో కూడా తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇప్పుడు యూటీఐలో కూడా తీసుకొని రావడం జరిగిందండి. ఎందుకంటే ఈ ఫేక్ లాగిన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ఫేక్ ట్రాన్సాక్షన్ అనేది జరగడం జరుగుతుంది. అందుకోసం చెప్పేసేసి ఎవరికైనా ఒకటే లాగిన్ ఉండాలని చెప్పేసి ఈ ప్రాసెస్ అని తీసుకొని రావడం జరిగింది. ఎవరైనా ఈ పాన్ లాగిన్స్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేశారంటే వాళ్ళని తొందరగా పట్టుకునే అవకాశం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసం చెప్పేసి ఈ ప్రాసెస్ అనేది మొత్తం తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్కరు అనేది మీ లాగిన్స్ అనేది జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఎవరికి షేర్ చేయకండి. మీ వరకు మీరే యూజ్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి. ముందుగా వచ్చేసేసి డాష్బోర్డ్లో లాగిన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది పాపప్ అనేది. ఇక్కడ మీరు ఓకే అనేది క్లిక్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఓకే క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేది ముందుగా చూపించడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసేసి మీ పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా మీ నేము అది మొత్తం చూపించడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ అండి. మీ ఆధార్లో నేమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మీ పాన్ కార్డ్లో నేమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, యాజ్ పర్ మీ ఆధార్లో ఉన్న అడ్రస్ అనేది ఇక్కడ మీ ప్రొఫైల్ డీటెయిల్స్లో ఉంచుకోవాలండి. అలా ఉంటేనే మీకు ఐడీస్ అనేది అప్రూవల్లో ఉంటాయి. మీకు ఓటర్ ఐడిలో మీ పాన్ కార్డులో డీటెయిల్స్ అనేది ఒకలాగుండి, మీ ఆధార్లో డీటెయిల్స్ ఒకలాగుండి, మీరు పెట్టిన ఎన్ఓసీలో డీటెయిల్స్ ఒకలాగా ఉంటే మీ ఐడీస్ అనేది బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, యాజ్ పర్ మీ ఆధార్లో ఎలాగ ఉన్నాయో ఆ విధంగా అనేది ఇక్కడ ఫిల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఆ విధంగా ఫిల్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీకు నేము, అదేవిధంగా ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ రెండు అనేది యాజ్ పర్ మీ పాన్ కార్డులో నేమ్ అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? నేను నేమ్ అనేది ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చూడొచ్చు. ఈ రెండు అనేది ఇచ్చేసేసి మనం కిందకు అనేది స్క్రోల్ చేయాలన్నమాట. ఓకేనా? డీటెయిల్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. యాజ్ పర్ మీ పాన్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలి. యాజ్ పర్ మీ ఆధార్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా డీటెయిల్స్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? మీకు ఈ విధంగా కొంచెం కిందకి వచ్చేసినట్లయితే మీకు కింద ఇప్పుడు కొత్త కొన్ని ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే చూడొచ్చు, పాన్ కార్డ్ అనేది అప్లోడ్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది మనకి ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతుందండి. మీకు లాస్ట్ టైం కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఓకేనా? ఈ డేట్ కూడా మనకి ఈ మంత్ 15th వరకు ఇవ్వడం జరిగింది. ఇది మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో అనేది అప్లోడ్ చేయాలండి. ఓకేనా? ఇక్కడ నేను పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అదేవిధంగా పోలీస్ ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. చూడొచ్చు మీరు. ఓకేనా? జేపీజీ ఫార్మేట్లో అయితే మాత్రం అప్లోడ్ చేస్తే తీసుకోదండి. కంపల్సరీ మనం పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రమ్ డేటు టు డేట్ ఉంది కదా, అందరికీ దీని దగ్గర ఎలా చేయాలో అర్థం కావట్లేదు. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఫ్రమ్ డేటు టు డేట్ అనేది
మనం సర్టిఫికేట్ తీసుకుంటాం కదా, సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనకి సర్టిఫికేట్లో ఇష్యూ డేట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, మన సర్టిఫికేట్లో ఇష్యూ డేట్ అని చెప్పేసి ఉంటుంది. మీకు ఇక్కడ పక్కన డెమో కూడా వేస్తాను. ఆ ఇష్యూ డేట్ అనేది ఇక్కడ ఫ్రమ్ డేట్ దగ్గర వేయాలండి. టు డేట్ అంటే మన ఇష్యూ డేట్ కానించి నెక్స్ట్ 6 months వరకు అనేది ఆ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుంది. అది అనేది మనం వేయాలన్నమాట. ఓకేనా, చూడొచ్చు ఇక్కడ మీరు సర్టిఫికేట్ తీసుకున్న కానించి 6 months తర్వాత వరకు అయితే మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చాలామంది డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేస్తున్నారు. టైప్ చేయడం కాదండి, ఇక్కడ మీకు క్యాలెండర్ సింబల్ ఉంది చూసారా, దాని మీద సెలెక్ట్ చేసుకొని మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలండి. మీరు మాన్యువల్గా టైప్ చేస్తే అక్కడ తీసుకోదు, అక్కడ క్యాలెండర్ సింబల్ ఉంది చూసారా, దాని మీద సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేస్తేనే తీసుకుంటుంది. ఓకేనా, డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసేసి ఇక్కడ అదర్ సర్వీస్లో చేంజ్ ప్రొఫైల్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలండి. వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. కొంచెం కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి చూసినట్లయితే బాటంలో ఇక్కడ చూసినట్లయితే పాన్ కార్డు అప్లోడెడ్, అదేవిధంగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడెడ్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. అదే ఈ సర్టిఫికేట్లో ఏమైనా పొరపాటు ఉంటే పక్కన మనకి ఇక్కడ రిమార్క్స్ అని చెప్పేసి ఉంది కదా. ఓకేనా, ఈ రిమార్క్స్లో మనకి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి మళ్ళీ అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా అనేది డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోవాలండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, చెప్పాను కండి, మీరు అక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకునే ముందు ఆ ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు మాన్యువల్గా టైప్ చేస్తే రాదండి. మీరు అక్కడ చూసినట్లయితే మీకు ఆ ఫ్రమ్ డేట్ టు డేట్ పక్కనే మీకు చిన్న క్యాలెండర్ సింబల్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఆ క్యాలెండర్ సింబల్ మీద క్లిక్ చేసేసి మీరు ఏదైతే డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఆప్షన్ అనేది చూస్ చేసుకొని ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తేనే మీకు తీసుకుంటుంది. మీరు మాన్యువల్గా ఎంటర్ చేసేసి అక్కడ సబ్మిట్ చేస్తే మాత్రం మీకు డేటా అనేది తీసుకోదండి. కంపల్సరీ అక్కడ మీకు క్యాలెండర్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఏదైతే డేట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డేటు మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు అప్లికేషన్ అనేది తీసుకుంటుంది. మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకున్న 6 months వరకే వ్యాలిడిటీ అనేది ఉంటుందండి. మీరు ఎన్ఓసి సర్టిఫికేట్లో మీకు ఏదైతే ఇష్యూ డేట్ ఉంటుందో అది ఫ్రమ్ డేట్లో వేయండి. నెక్స్ట్ 6 months వ్యాలిడిటీ అనేది పక్కన 2 dateలో అనేది వేయాలన్నమాట. నేను ఆల్రెడీ డెమో కూడా మీకు చూపించడం జరిగింది. ఎలా వేస్తేనే మీకు తీసుకుంటుందండి. ఓకేనా, మీరు సర్టిఫికేట్ ఇష్యూ అయిన డేటు అదేవిధంగా సర్టిఫికేట్ వ్యాలిడిటీ 6 months ఉంటుంది కాబట్టి ఆ 6 months వ్యాలిడిటీ క్యాలిక్యులేట్ చేసి అక్కడ చేయండి, అయిపోతుంది. ఓకేనా.